పురిటి నొప్పులు లేకుండా పిల్లల్ని కనొచ్చా? నొప్పి తెలియకుండా కాన్పు సాధ్యమేనా? ఒకప్పుడైతే ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా కాదనేదే సమాధానం. అయితే ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులోకి వచ్చిన చికిత్సల సాయంతో నొప్పుల్లేని ప్రసవం సాధ్యమే అంటున్నారు డాక్టర్లు. ఈ తరం మహిళలకు, ముఖ్యంగా పురిటి నొప్పులంటే భయపడేవారికి ఖచ్చితంగా ఇది శుభవార్తే. వెన్నుకు మత్తిచ్చే ఎపిడ్యూరల్ ఎనస్థీషియా సాయంతో కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా పురిటి నొప్పుల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. నొప్పులు లేకుండానే సుఖప్రసవాన్ని సాధ్యం చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. నొప్పులు లేని కాన్పు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసవం గర్భిణీకి పునర్జన్మ లాంటిదని చెబుతారు. నిజమే. గర్భిణీగా నవమాసాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చే బృహత్తర కార్యక్రమమే ఈ కాన్పు. పొత్తికడుపులోని బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకువచ్చే కాన్పు ప్రక్రియ అంత సులభమైన విషయమేమీ కాదు. ఎందుకంటే కాన్పు నొప్పులు కనీసం 4 గంటల నుండి 24 గంటల దాకా ఉండొచ్చు. ఇక మొదటి కాన్పు అయితే ఈ నొప్పుల తీవ్రత మరింత సుదీర్ఘంగా ఉంటుంది. ఇక కాన్పు సమయంలో తలెత్తే సమస్యలు కూడా గర్భిణీలకు, అలాగే ఇంటిల్లిపాదికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. మొత్తంగా కాన్పు అనేది సులభమైన వ్యవహారమైతే ఎంత మాత్రం కాదు. అయితే ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్సలు కాన్పును నొప్పుల్లేని ప్రక్రియగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా ఎపిడ్యూరల్ ఎనస్థీషియా అనే వెన్ను ద్వారా మత్తుమందు ఇచ్చి కాన్పు నొప్పులను తగ్గించే విషయంలో డాక్టర్లు అపూర్వమైన విజయం సాధించారనే చెప్పాలి. ఇటీవలి కాలంలో చాలామంది నొప్పి లేకుండా, నొప్పి తెలియకుండా కాన్పయ్యే ప్రక్రియ గురించి అడుగుతారండి మమ్మల్ని. దీనికి ఎపిడ్యూరల్ అనల్జీసియా అని ఒక విధమైనటువంటి మత్తు ఇచ్చే ప్రక్రియ ఉంది. దీంట్లో ఏం చేస్తారంటే వీపులోనే ఇంజెక్షన్ ఇస్తారు. ఈ వీపులో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు లోపల దాకా వెళ్ళరు, వెన్నుపూస బయటి పొరలోనే ఇస్తారు దీన్ని. అక్కడ ఒక చిన్న గొట్టం లాంటిది వేస్తారండి, ఎపిడ్యూరల్ క్యాథెటర్ అంటారు. దాంట్లోకి మందు ఇంజెక్ట్ చేస్తారు. నొప్పి ఎక్కువ అవుతుందంటే మళ్ళీ కొంచెం టాపప్ అంటాము, ఇలా ఇచ్చుకుంటూ పోతారనమాట. ఎపిడ్యూరల్ అనస్థీషియా కాన్పు సమయంలో గర్భిణీలకు నొప్పుల్ని లేకుండా చేసే పరుసవేది. వెన్నులో మత్తుమందు ఇవ్వడం ద్వారా గర్భిణీల్లో శరీరంలో కింది సగభాగానికి ఏమాత్రం నొప్పి ఫీలింగ్ లేకుండా చేసే విధానమిది. దీనిని లోకల్ అనస్థీషియాగా కూడా చెప్పవచ్చు. నిజానికి కాన్పు సమయంలో అనస్థీషియా వాడకంపై గతంలో పెద్ద దుమారమే రేగింది. అసలది సృష్టికే విరుద్ధమని వాదించిన దాఖలాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే క్రమంగా మహిళలు ఈ మత్తుమందుని తీసుకుని ప్రసవ బాధల నుండి విముక్తి పొందడం మొదలుపెట్టడంతో ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైనదిగా తయారైంది. ఒకవేళ కాన్పులో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదో బిడ్డకి ఏదైనా అవసరం వచ్చింది, లేక తల్లి తన కాన్పులో అది గర్భాశయం తీర్చుకోవట్లేదు, ఏదో ప్రాబ్లం ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాల్సి వచ్చిందనుకోండి, ఈ అనాల్జీసియాలోనే మనం చేసేయవచ్చు. ఎపిడ్యూరల్ అనాల్జీసియా అంటారు. చాలామంది అడుగుతారు. ఇది ఇచ్చేదండి మామూలుగాను యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లేబర్ అంటాం. అంటే ఎప్పుడైతే నొప్పులు ఊపందుకుంటాయో, గర్భాశయ ముఖద్వారం కొంత తెరుచుకుంటుందో, నొప్పులు వీళ్ళు ఎప్పుడైతే భరించలేకపోతున్నారో అప్పుడే ఇస్తారండి. ఇది వాళ్ళే అడగాలన్నమాట, నేను నొప్పి భరించలేకుండా నాకు అది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ సరిగ్గా తల కిందికి వచ్చిన తర్వాత ఈ అనల్జీసియా మూలంచి కొన్నిసార్లు పేషెంట్లు ముక్కలేకపోవచ్చు. ముక్కలేనప్పుడు ఏం చేస్తామంటే మేము ఆయుధాలు వేయడం, అంటే ఫోర్సెప్స్ అంటారు. ఒక చిన్న ప్రక్రియ రండి, తల కింది దాకా వచ్చేసి ఉంటుంది కాబట్టి పెద్ద గొడవ కాదు. అలాగే వ్యాక్యూమ్ అంటారు, 1-2s అని కూడా అంటారు వీటిని. దాని ద్వారా బిడ్డని బయటికి తీసేస్తారు. కానీ తల మరీ కిందికి వచ్చినప్పుడు కొన్నిసార్లు టాపప్ చేయకుండా ముక్కమని చెప్తాం, అది కూడా చేయొచ్చు. దాని ద్వారా నార్మల్గా డెలివరీ అవుతుంది. ఇది చాలామందికి దీని ద్వారా తెలియదు. ఇంకోటి ఏంటంటేను దానికి నోటి ద్వారా పీల్చుకునేది ఎంటోస్ అంటారు అనమాట, ఎంటాక్స్ అంటారు దీన్ని. అది కూడా ముఖం మీద అంటే గాలి పీల్చుకోమని చెప్తాము, దాన్ని నైట్రస్ ఆక్సైడ్ అంటారు. అది పీల్చుకుంటున్నప్పుడు వాళ్ళకి నొప్పి తెలియదు అనమాట, అది కూడా చేయొచ్చు. ఎంటనాక్స్ అని ఉంటుంది, ఆ ఎంటనాక్స్ ద్వారా అన్నమాట. మూడో పద్ధతి లేబర్ అనల్జీసియా. ఈ లేబర్ అనల్జీసియాని మేము ఎక్కువ వాడతామండి. ఇందులో ఏం చేస్తామంటే మేము నొప్పులు ఎక్కువగా ఉంది అన్నప్పుడు కొన్ని మత్తు ఇంజెక్షన్లు ఇవ్వచ్చు. దీని ద్వారా బిడ్డకి ఏ విధమైన హాని కలగదు, తల్లికి ఏ విధమైన హాని కలగదు. నొప్పులు వస్తాయి కానీ నొప్పి ఎంత ఉన్నది అన్నది వాళ్ళు ఫీల్ కారన్నమాట. దీన్ని లేబర్ అనల్జీసియా అంటారు. ఈ 3 పద్ధతుల ద్వారా కూడా నొప్పి తగ్గించవచ్చు మనము. ఈ ఎంటనాక్స్ అన్న పద్ధతి ఏమో తల్లే వాడుకోవాల్సి వస్తుంది.
అది కూడా మన దగ్గర అందుబాటులోనే ఉందండి. కాన్పు నొప్పులు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. నొప్పి తీవ్రత ఎలా ఉండబోతోందన్నది ముందుగానే ఊహించడం కష్టం. కొందరిలో భరించగలిగే విధంగా ఉండొచ్చు, కొందరిలో అసలు భరించలేని విధంగా ఉండొచ్చు. ఈ కాన్పు నొప్పులనేవి కడుపులో ఉన్న బిడ్డ పరిమాణం, గర్భసంచిలో బిడ్డ పొజిషన్, గర్భిణీ కటి నిర్మాణం తీరు, దాని వ్యాకోచం తీరు లాంటి అనేక విషయాలపై ఆధారపడుతుంది. ఇక కాన్పు సమయంలో ఎపిడ్యూరల్ అనెస్థీషియా తీసుకోవడం ద్వారా గర్భిణి సాధ్యమైనంత నిబ్బరంగా ఉండడానికి, కాన్పు సజావుగా జరగడానికి మార్గం సుగమమవుతుంది. ఎపిడ్యూరల్ అనాల్జీసియాతో కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇందాక నేను అన్నట్టు వాళ్ళకి కాన్పు సమయంలో ఫోర్సెప్స్ వేయాల్సి రావచ్చు, లేకపోతే వ్యాక్యూమ్ వాడాల్సి రావచ్చు. కొన్నిసార్లు వాళ్ళకి మూత్రం రావడం కూడా ఆగిపోవచ్చు. కాన్పు తర్వాత ఒక 4-5 రోజుల దాకా కూడా వాళ్ళు పోయలేకపోవచ్చు. ఎందుకంటే యానెస్థీసియా మూలంచి మన మూత్రపు తిత్తి యొక్క ఎఫెక్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. దానివల్ల వాళ్ళకి మూత్రం నిండిందన్నది తెలియకపోవచ్చు వాళ్ళకి పోవడానికి. అలాంటప్పుడు మేము గొట్టం వేసి పెడతామండి. ఒక 48 గంటలు గొట్టం వేసి పెట్టిన తర్వాత మళ్ళీ తీసేస్తే వాళ్ళకి మామూలుగాను మూత్రం వచ్చేది అలవాటైపోతుంది. చాలా అరుదుగా ఈ ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు స్పైనల్ అంటే లోపల దాకా వెళ్ళిపోవచ్చు, వెన్నుపూస లోపలికి. అలాంటప్పుడు మాత్రం కొన్నిసార్లు హై స్పైనల్ అని రావచ్చు. చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ప్రక్రియ అన్నది అనెస్థెటిస్ట్ పక్కనే ఉండాలి, మత్తు డాక్టరు పక్కనే ఉండాలి. మంచి అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్లోనే ఇది జరగాలి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే చూసుకోగలగాలి. కాబట్టి క్రిటికల్ కేర్ ఉన్నటువంటివి, ఐసీయూ ఉన్నటువంటి హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఎపిడ్యూరల్ అనాల్జీసియా అనేది మనం వాడాలండి. నిజానికి కాన్పు టైం దాకా కూడా నొప్పుల తీవ్రత ఎంత ఉంటుందన్నది చెప్పడం కష్టసాధ్యమేనని డాక్టర్లు అంటారు. ఎపిడ్యూరల్ అనెస్థీషియా కాకుండా కాన్పు నొప్పుల్ని తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ పద్ధతులు, అరోమా థెరపీ, హిప్నోథెరపీ, శ్వాస చికిత్స, జల చికిత్స, ఆక్యుపంచర్, నాడీ స్పందన, స్పర్శ, మర్దన, అలాగే కాన్పు సమయంలో తల్లిని వివిధ భంగిమల్లో కదిలించడం లాంటి రకరకాల పద్ధతులు ఉనికిలో ఉన్నాయి. నొప్పుల్లేని కాన్పు అనేది ఒకప్పుడు తీరని కల. కానీ ఎపిడ్యూరల్ అనెస్థీషియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ కల సాకారమైంది. చిన్న చిన్న దుష్ప్రభావాలను పక్కన పెడితే ఎపిడ్యూరల్ అనెస్థీషియాతో నొప్పుల్లేని సుఖప్రసవం అన్నది సులభమైన వ్యవహారంగా తయారైంది.